నమస్తే, నా పేరు పట్నం సుబ్రహ్మణ్యం. నాకు 2019 గాను చేనేత దీని మీద నాకు నేషనల్ మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది. మేము 3 తరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాము. నాది 3వ జనరేషను. మనకేంటంటే గత ప్రభుత్వంలో ఈ నేతన్న నేస్తం ద్వారా ఏటా 24,000 రావడంతో ప్రతి చేనేత కార్మికుడు కూడా చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతి చేనేత కార్మికుడికి మజూరీ అనేది సాలదు. మజూరీ సాలకపోవడంతో ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఈ 24,000 అనేది ఎంతగానో వాళ్ళకి దోహదం చేసింది. అంటే వాళ్ళకి సహాయంగా ఎంతో 24,000 చాలా అవసరంగా ఉన్నింది. దాంతో వీళ్ళు ఏంటంటే కొంతవరకు ఇబ్బందుల్ని గట్టెక్కి చాలా అభివృద్ధిలో ఉన్నారు. అదేవిధంగా మనకి ఈ ప్రభుత్వం మారేటప్పుడు ఈ కూటమి ప్రభుత్వము స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. 24,000 కాదు, మేము 30,000గా చేస్తాము అని చెప్పారనమాట. దాంతో ఏంటంటే మన కార్మికులందరూ కూడా చేనేత కార్మికులు ఎవరికైనా ఆశే కదా, 30,000 అనే కాలికే అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మొగ్గు చూపడం జరిగింది. తీరా ఇప్పటికి 2 ఏళ్ళు గడుస్తున్నా 24,000 మాటేమో కానీ 30,000 మాటేమో కానీ కనీసం 24,000 కూడా మనకి అందుబాటులో లేదు. ఇవ్వకపోగా అదేవిధంగా చేనేత కార్మికులు ఈరోజు ముడి సరుకులు అయితే పట్టు గత ప్రభుత్వం అప్పుడు 6,500 ఉన్న పట్టు ఈరోజు 8,200కి పోయింది. దాంతో ప్రతి చేనేత కార్మికుడు కూడా ఈరోజు పని లేక ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా జరీ కూడా 600 ఉన్న జరీ ఈరోజు 850 రూపాయలకి వెళ్ళిపోయింది. రోజుకి ఈ ముడి సరుకులు పెరుగుతున్నాయి కానీ చేనేత కార్మికుల్లో ఏమాత్రం అభివృద్ధి అనేది లేదు. లేకపోగా ప్రభుత్వం ఏ విధంగా కూడా ఆదుకోకపోవడంతో చాలామంది చేనేత కార్మికులు పనులు ముగించుకునేసి వేరే పనులకి, అంటే చిన్న చిన్న ఫ్యాక్టరీలకి 10,000కి 5,000కి గుమస్తాలుగా అటు రకరకాలుగా చిన్న డైలీ లేబర్ కింద వెళ్ళిపోతున్నారు. ఎన్నో తరాలుగా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతున్న ఈ వృత్తి ఈరోజు నాటికి మరుగున పడే పరిస్థితికి దిగజారిపోతూ ఉంది. కాబట్టి దయవుంచి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతి చేనేత కార్మికుడిని ఆదుకోవాలని, వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత సంవత్సరం వేవర్స్ డే రోజు కూడా మంగళగిరిలో స్టేజ్ మీదే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇద్దరు స్వయాన వాళ్ళ నోటితో వాళ్ళే హామీ ఇచ్చారు అంతమంది చేనేత కార్మికుల ముందు. ఆ సభకి నేను కూడా హాజరయ్యాను అనమాట. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు, ధ్యాసే లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు సబ్సిడీ అన్నారు. అది ఏమాత్రం ఎవరికీ చేరటం లేదు. ఏ విధంగా మా చేనేత కార్మికులకి, ఏ విధంగా చేనేత పరిశ్రమకి ఆదుకోవటం అనేది జరగటమే లేదు. కాబట్టి దయ ఉంచి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు పట్నం రమేష్. మేము కట్టెల వీధి వెంకటగిరి టౌన్లో ఉంటాము. మేము మా తాతల కాలం నుంచి ఈ వెంకటగిరిలో ఈ జామ్దాని అనే ఒక టెక్నిక్ని ఉపయోగించుకొని దాని పరంగా మేము శారీస్ అవి తయారు చేస్తూ ఉంటాము.
మా పని ఏంటంటే అన్ని దీనికంటే మా దగ్గర ప్రత్యేకంగా ఉంటుంది జామ్దాని శారీస్ అనేది. దాంట్లో మేము ఎన్నో కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త టెక్నిక్తో తయారు చేస్తుంటాం. చీరలు, వాల్ హ్యాంగింగ్స్, ఈ పంజాబీ మెటీరియల్స్ అటువంటివన్నీ. వీటికి మనకి పట్టు కానీ, నూలు కానీ ఇట్లాంటివి ఏంటంటే కొంచెం అవి రేటు పెరగటము, మన ఆర్థికంగా మనము అవి కొనలేకుండా ఈ వ్యాపారం తగ్గటము కొంచెం ఇబ్బందులుగా ఉన్నది. గవర్నమెంట్ కూడా మా వేవర్స్ని గుర్తుపెట్టుకొని మాకు కూడా ఏదైనా ఒకరు సహాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఈ చేనేత పరిశ్రమ అనేది మన ఎన్నో తరాల నుంచి ఈ పని ఉంది వెంకటగిరిలో. కాబట్టి ఇది మరుగున పడకుండా ఏదైనా మాకు కూడా గుర్తించి సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటాను.